ఇదే విషయంపై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, ముఖ్యంగా ఈ ఫలితాలను చూస్తున్నాం. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తప్పినట్టు కనిపిస్తోంది. అంటే ఒకవైపు హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుందంటూ ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా అంచనా వేశాయి, స్పష్టమైన మెజారిటీ వస్తుందని కూడా చెప్పాయి. ఈ ఫలితాలను చూస్తే ఏమంటారు సార్? అంటే మీరు అన్నట్లు హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ ఘోరంగా తప్పాయి. ఎగ్జిట్ పోల్సే కాదు, మీడియా రిపోర్ట్స్ కూడా ఘోరంగా తప్పాయి. ఎగ్జిట్ పోల్స్ అంటే ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న సంస్థలే కాదు, బీజేపీని సమర్థించేటువంటి రిపబ్లిక్ టీవీ లాంటి ఛానల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో కూడా కాంగ్రెస్ దే పై చేయి, కాంగ్రెస్ స్పష్టంగా గెలుస్తుంది అని చెప్పారు. వాస్తవంగా మీడియాలో వచ్చిన గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి వాటిలో కూడా వచ్చిన రిపోర్ట్స్ చాలా క్లియర్గా 10 ఏళ్ల తర్వాత బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంది రాష్ట్ర ప్రభుత్వం పట్ల. అది లోక్సభ ఎన్నికల్లో 5 సీట్లు కూడా కోల్పోయింది. 2019లో 10కి 10 గెలిస్తే బీజేపీ 2024 లోక్సభ ఎలక్షన్లో 5 సీట్స్ గెలిచింది. చాలా క్లియర్గా దెబ్బతింటోంది అని స్పష్టంగా చెప్పాయి. కానీ ఎక్కడ రాంగ్ అయ్యాయంటే మీకు ఓట్ షేర్లు, సీట్ షేర్లు కన్వర్ట్ కావడంలో దెబ్బతిన్నట్టుగా కనబడుతుంది. మన ఈ వివరాలు ఇంకా మనకు గణాంకాలు వస్తే తప్ప లోతుగా విశ్లేషించలేము. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఒక విషయాన్ని చెప్పాయి. బీజేపీ ఓట్ షేర్ ఏం తగ్గడం లేదు, కాంగ్రెస్ ఓట్ షేర్ పెరుగుతోంది. కారణం ఇతర పార్టీల ఓట్లు వచ్చి కాంగ్రెస్ కలుస్తున్నాయని, అండ్ ఐఎన్ఎల్డి, జేజేపీ అని. అందువల్ల బీజేపీ తన ఓట్ షేర్ను 10 ఏళ్ల తర్వాత కూడా నిలబెట్టుకుంటుంది అని ఎగ్జిట్ పోల్స్లో కూడా చెప్పారు. అందువల్ల ఓట్ షేర్ను సీట్ షేర్గా కన్వర్ట్ కావడంలో కాన్స్టిట్యున్సీ టు కాన్స్టిట్యున్సీ కంటెస్ట్ ఉంటుంది. మీకు ఓవరాల్గా ఓట్లు ఎన్ని వచ్చాయి అవి సీట్ల రూపంలో మనము కన్వర్ట్ అయ్యేటప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ, ఉదాహరణకు ఒక కాన్స్టిట్యున్సీలో 10,000 మెజార్టీతో గెలవచ్చు, ఇంకో కాన్స్టిట్యున్సీలో 500 ఓట్లతో ఓడిపోవచ్చు. అందువల్ల డెఫినెట్గా మరింత లోతుగా ఆ గణాంకాలను విశ్లేషించాలి. రెండవది ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ కానీ మీడియా రిపోర్ట్స్ కానీ చేసేటువంటి ఒక పొరపాటు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ పైన కాంక్రీట్గా అర్థం చేసుకోలేరు. ముఖ్యంగా డిప్రైవ్డ్ కమ్యూనిటీస్, మార్జినలైజ్ కమ్యూనిటీస్ విషయానికి వచ్చే వరకు పూర్తిగా ప్రజల మూడ్ను పట్టుకోలేవు ఎగ్జిట్ పోల్స్. డామినెంట్ కాస్ట్, డామినెంట్ కమ్యూనిటీస్, వోకల్ సెక్షన్స్ ఎక్కువగా ఈ క్యాప్చర్ చేస్తుంది. ఇవి బీజేపీ ఏంటంటే 2024 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయాక చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. తన తప్పులు ఎక్కడున్నాయని తెలుసుకుంది, ఏ సెక్షన్లు దూరం అవుతున్నాయని మైక్రో మేనేజ్మెంట్ చేయగలిగింది, ఆర్గనైజేషనల్ మెజర్ తీసుకోగలిగింది. కాంగ్రెస్ ఏమో మ్యాక్రో సిచ్యువేషన్లో అడ్వాంటేజ్ పైన ఆశ పెట్టుకుంటే బీజేపీ ఏమో లో ప్రొఫైల్గా మైక్రో మేనేజ్మెంట్ పైన ఆశ పెట్టుకుంది. సో ఆ బీజేపీ ఆర్గనైజేషనల్ మిషన్ యొక్క ఎఫికసీ ముందు కాంగ్రెస్కు వచ్చిన హైప్ నిలబడలేకపోయింది. వాస్తవంగా కాంగ్రెస్కు అవకాశం ఉన్న ఎన్నికలై కూడా ఓడిపోవడానికి కారణం ద డిఫరెన్స్ వాట్ మ్యాటర్స్ ఇస్ ద పార్టీ ఆర్గనైజేషన్. మీకు ఉదాహరణకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ భూపేందర్ సింగ్ హూడా పైన కంప్లీట్ విశ్వాసం ఉంచి 90 సీట్స్లో 72 సీట్లు, 72 సీట్స్ హూడా కప్పచెప్పేశారు. నువ్వు ఐడెంటిఫై చేసుకుని సెలెక్టెడ్గా తీసుకోండి అని. కానీ బీజేపీ చాలామంది సీనియర్లను కూడా పక్కకు పెట్టి గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషన్ నుంచి బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే బూత్ లెవెల్ వరకు పార్టీ కమిటెడ్ క్యాడర్ ఉంటారు, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ ప్యారలల్గా ఉంటుంది, ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పైరవీ కల్చరు బీజేపీలో ఉండదని నేను అనడం లేదు, కానీ కంపారిటివ్లీ వారికి ఉన్న ఆర్గనైజేషనల్ మిషనరీ వల్ల ఫీడ్బ్యాక్ పైకి ఫ్లో అవుతుంది. కాంగ్రెస్కి వచ్చే వరకు ఢిల్లీ అధిష్టాన వర్గానికి ఎవరు దగ్గరగా ఉంటే వాళ్ళు చేరవేసే ఫీడ్బ్యాక్. అందుకో గ్రౌండ్ మీద పలుకుబడి ఉన్నా లేకపోయినా ఢిల్లీలో పలుకుబడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. అది మేడ్ డిఫరెన్స్గా క్లియర్గా కనబడుతుంది. వ్యూహాల్లో ఉదాహరణకు ఎవరు గెలుస్తారో ఆర్గనైజేషన్, క్షేత్రస్థాయి ఆర్గనైజేషన్ ఆధారంగా సీట్లు కేటాయించింది బీజేపీ. కానీ పొలిటికల్ లీడర్స్ రికమెండేషన్ల పైన కాంగ్రెస్ సీట్లు ఇచ్చింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నట్టుగా కనబడుతోంది.
అలాగే సోషల్ ఇంజనీరింగ్ కూడా, కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్ అది బూమరాంగ్ అయినట్టుగా కనబడుతుంది. కాంగ్రెస్ ఏంటంటే మొదటి నుంచి కూడా బీజేపీ నాన్ జాట్ సోషల్ కోalition పైన నమ్మకం పెట్టుకొని హర్యానాలో ఎదిగింది. 2014 వరకు హర్యానాలో బీజేపీ అసలు మేజర్ పార్ట్నరే కాదు, 4th ప్లేస్లో ఉండేది. 2014 తర్వాత మోడీ ఫినామినా వచ్చాక, హిందుత్వ పాలిటిక్స్ ప్రభావం వచ్చాక హర్యానాలో ఒక ఇనార్గానిక్గా డెవలప్ అయింది కాంగ్రెస్ బీజేపీ. అది ప్రధానమైన కారణం సోషల్ ఇంజనీరింగ్. అంటే నాన్ జాట్ సోషల్ కోalition బలంగా బిల్డ్ చేసింది. ఆ సోషల్ కోalition ఈసారి దెబ్బతీస్తామని కాంగ్రెస్ అనుకుంది, కానీ అది సక్సెస్ అయినట్లేదు. దానికి భిన్నంగా కాంగ్రెస్ నిర్మించిన జాట్ దళిత్ ముస్లిం సోషల్ కోalition అక్కడ క్రాక్స్ వచ్చాయి. ముఖ్యంగా దళిత్ ఓటు చాలా కీలకం హర్యానాలో సుమారు 17 ఎస్సీ రిజర్వ్ సీట్స్ ఉంటాయి, కానీ నియర్లీ 50 సీట్స్లో ఎస్సీస్ డామినెంట్గా ఉంటారు. 20 to 22% ఎస్సీ ఓటర్స్ ఉంటారు హర్యానాలో. ఇందులో 14% డిప్రైవ్డ్ షెడ్యూల్ కాస్ట్ అంటారు. ఇప్పుడు మన దగ్గర మాలా మాదిగలాగా హర్యానాలో కూడా జాతో నాన్ జాతో దళిత్స్ ఉంటారు. సో దళిత్ ఓట్ను కాంప్రిహెన్సివ్గా తమ వైపు తెచ్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. కానీ బీజేపీ చాలా ఎత్తుగడగా ఈ డిప్రైవ్డ్ షెడ్యూల్ కాస్ట్ అంటే నాన్ జాతో దళిత్స్కు 14% రిజర్వేషన్, 20%లో 14% రిజర్వేషన్ నాన్ జాతో దళితులకు ఇచ్చి ఎస్సీ ఓట్లో ఒక పెద్ద చంక్ తీసుకోగలిగింది. దాంతో కాంగ్రెస్ బిల్లు చేస్తున్న సోషల్ కోalition బీజేపీ సక్సెస్ఫుల్గా బ్రీచ్ చేసింది. దానికి తోడు జాట్ కన్సాలిడేషన్ ఎప్పుడైతే కాంగ్రెస్ చేసిందో, జాటులు అధికారంలోకి రాబోతున్నారు అనే భావన ఎక్కడైతే కలిగిందో, యాంటీ జాట్ నాన్ జాట్ సోషల్ పోలరైజేషన్ జరిగింది. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా 2019లో జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్గా యాంటీ కమ్మా సోషల్ కన్సాలిడేషన్ చేయగలిగాడు. అది 2024లో చేయలేకపోయాడు. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక డామినెంట్ కమ్యూనిటీ ముందుకు వస్తే దానికి వ్యతిరేకంగా ఉన్న ఇతర కమ్యూనిటీస్ ఎలా కన్సాలిడేట్ అవుతాయన్నది రిజల్ట్ను డిసైడ్ చేస్తుంది. మీకు ఉత్తరప్రదేశ్లో కూడా నాన్ యాదవ్ ఓబీసీలు, నాన్ జాతో దళిత్, ఇది బీజేపీ సక్సెస్ ఫార్ములా. సో అందువల్ల హర్యానాలో చాలా క్లియర్గా బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల తర్వాత తీసుకున్న కరెక్టివ్ మెకానిజం, పార్టీకున్న ఆర్గనైజేషనల్ మిషనరీ, పార్టీకున్న స్ట్రాటజిక్ అక్యుమెన్ అంటారు, అంటే వ్యూహాత్మక సామర్థ్యం చాలా క్లియర్గా బీజేపీ ఈ మిరాకిల్ ఓడిపోతామనుకున్న రాష్ట్రాన్ని గెలుచుకునే స్థితికి తీసుకొచ్చేదానికి ఒక అంత బలమైన స్థాయిలో పోటీ ఇవ్వడానికి ప్రధానమైన కారణాలు. సార్, ముఖ్యంగా చూసుకుంటే హర్యానాలో రైతులు బీజేపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయినా బీజేపీకి విజయం ఎలా సాధ్యమైందంటారు? అంటే నేను ఇంతకుముందు చెప్పిన విషయాలు, రైతులలో వ్యతిరేకత ఉన్న మాట నిజం. మీకు కిసాన్, జవాన్, పైల్వాన్ ఈ 3 సెక్షన్స్లో వ్యతిరేకత వ్యక్తమైన మాట నిజం. అగ్నివీర్ స్కీమ్ ఉదాహరణకు లోక్సభ ఎన్నికల్లో బీజేపీని బాగా దెబ్బతీసిన అంశం. దాన్ని సమర్థవంతంగా ఏం చేశారంటే అగ్నివీర్ కింద కొంత సడలింపు, వెనుక బ్యాక్ ఫుట్ బీజేపీ వేసింది, ఒక ఇండికేటర్ పంపింది, మేము వీఆర్ రెడీ ఫర్ కోర్స్ కరెక్షన్ అని. సో బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ పార్టీ ఆర్గనైజేషన్ మిషనరీ, పార్టీ చేస్తున్న పొరపాట్లను ప్రభుత్వాలు చేసే పొరపాట్ల పైన ఎప్పటికప్పుడు ఆ ఫీడ్బ్యాక్ ఇస్తుంది. అందులో బీజేపీ పార్టీ ఆర్గనైజేషన్కి ఫీడ్బ్యాక్ వస్తుంది, మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ శాఖల నుంచి వస్తుంది. బీజేపీ ఆర్గనైజేషన్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ అయినా కొంత వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్, వాళ్ళ అధికారాలు, రాజకీయ అవకాశాలు ఉండొచ్చు. ఆర్ఎస్ఎస్ శాఖలో పనిచేసేటువంటి సగటు హిందుత్వ కార్యకర్తకు ఈ పాలిటిక్స్, ఎవడు అధికారము, ఎవడు అధికారంలోకి రాడు, ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎంపీతో సంబంధం లేదు. వాళ్ళు సంఘటన స్ఫూర్తితో తమ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. సో ఈ అడ్వాంటేజ్ కాంగ్రెస్కు లేదు. సో బీజేపీకి ఈ అడ్వాంటేజ్ రీత్యా తాము చేసిన పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దుకొనగలిగే సామర్థ్యం చూపిన చోట బీజేపీ గెలుస్తుంది. అగ్నివీర్ విషయంలో కూడా జరిగింది అదే, లాటరల్ ఎంట్రీపై జరిగింది అదే. చాలా మంది యూటర్న్ అని అన్నా మనము, ఆ యూటర్న్ కూడా ఉపయోగపడుతుంది పొలిటికల్గా. అగ్నివీర్ విషయంలో తప్పు జరిగింది, చాలా నెగటివ్ ఉంది అని గుర్తించిన బీజేపీ అగ్నివీర్లకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వడం, ఇలాంటివి చర్యలు తీసుకోవడం, అగ్నివీర్ను
స్కీమ్ని ఎమెండ్ చేస్తామనే ఇండికేషన్ పంపించడం కూడా ఒక ముఖ్యమైన అంశం. మరీ ముఖ్యంగా దళిత్ ఓటు హర్యానాలో కీలకమని గుర్తించిన బీజేపీ కాంగ్రెస్ పార్టీని యాంటీ దళిత్ అని చూపెట్టే ప్రయత్నం చేసింది. లోక్సభ ఎలక్షన్స్లోమో ఈ పని కాంగ్రెస్ ఎఫెక్టివ్గా చేయగలిగింది. 400 సీట్స్ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది బీజేపీ, దళితుల రిజర్వేషన్లను తొలగిస్తుంది అనే బలమైన నరేటివ్ దళిత్ ఓటర్స్లోకి కాంగ్రెస్ సక్సెస్ఫుల్గా తీసుకెళ్లగలిగింది. దాని ప్రభావం హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో మనం చూసాం. ఈసారి బీజేపీ అది సమర్థవంతంగా చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్న ఈ ఫ్యాక్షనలిజం, అంటే అటు భూపేందర్ సింగ్ హూడా, ఇటు కుమారి శైలజ, రణదీప్ సుర్జేవాలా 3 కూటములుగా హర్యానా కాంగ్రెస్ విడిపోయింది. మరీ ముఖ్యంగా కుమారి శైలజ సైడ్ లైన్ కావడము, ఆమె ప్రామినెంట్ దళిత్ ఫేస్ హర్యానా పాలిటిక్స్ లో. సో ఎప్పుడైతే ఈ శైలజ ఎపిసోడ్ ను బీజేపీ సమర్థవంతంగా వాడుకుంది, అమిత్ షా సైతం ప్రత్యేకంగా రైజ్ చేస్తూ కాంగ్రెస్ లో దళితులకు అవకాశం లేదని, అమెరికాలో రాహుల్ గాంధీ రిజర్వేషన్లను ఎత్తివేస్తాడు అని అన్నాడంటూ కూడా ఒక బలమైన నరేటివ్ను జనంలోకి తీసుకెళ్లగలిగింది. నేను ఇంతకుముందు చెప్పినప్పుడు డిప్రెస్ సోషల్ షెడ్యూల్ కాస్ట్, ఎస్సీలోనే ఒక వర్గాన్ని ఆ వర్గీకరణ అనే అంశం ద్వారా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. అందువల్ల అటు అగ్నివీర్ విషయంలో కావచ్చు, దళిత్ ఓట్ల విషయంలో కావచ్చు, జరిగినటువంటి పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిచేసుకోవడం మొదలుపెట్టింది. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది గనక లోక్సభ ఎలక్షన్ల ముందే ఆయనను మార్చి మరో ఓబీసీ నాయకుడైన నాయబ్ సింగ్ సైనిని తీసుకొచ్చారు. సో ఆయన లో ప్రొఫైల్ అయినా కూడా చాలా జాగ్రత్తగా కరెక్షన్స్ చేసుకున్నట్టున్నారు. అందువల్ల లోక్సభ ఎలక్షన్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకోగలిగాడు. కాంగ్రెస్ ఏమో ఓవర్ కాన్ఫిడెన్స్ తో అంతర్గత కుమ్ములాటలతో ఎన్నికలకు పోయింది. బీజేపీ ఏమో తప్పులు సరిచేసుకుంటూ గ్యాప్స్ ను ఫిలప్ చేసుకుంటూ క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తూ క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ ఆధారంగా నరేటివ్ను మార్చుకుంటూ సోషల్ ఇంజనీరింగ్ను పేర్చుకుంటూ బీజేపీ వెళ్ళింది. అది బీజేపీకి క్లియర్గా కలిసి వచ్చినట్లుగా కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఏమో జనరల్గా ఓవరాల్గా ఉన్న మూడు అనుకూలంగా ఉందని మీడియాలోనూ జనరల్గా వచ్చిన పాపులర్ టాక్ను మ్యాక్రో లెవెల్ సెంటిమెంట్ను ఆధారంగా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారం జరిపింది. అల్టిమేట్గా బీజేపీ క్షేత్రస్థాయి ఆర్గనైజేషన్ చాలా క్లియర్గా ప్రివేల్ అయినట్టు కనబడుతుంది. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్లో కూడా ఆ విషయం వచ్చింది. బీజేపీ సీట్లు తగ్గుతున్నాయి, ఓడిపోతుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ ఓటింగ్ ఏం తగ్గదని చెప్పారు. లాస్ట్ ఎలక్షన్స్లో ఏ ఓట్లు వచ్చాయో బీజేపీకి అదే ఓట్లు తెచ్చుకుంటుంది బీజేపీ అని చెప్పారు. అందువల్ల బీజేపీ ఆర్గనైజేషన్ ఆ పార్టీకి ఇప్పటికీ కూడా శ్రీరామ రక్షగా ఉంటుంది అని మరొకసారి రుజువు చేసింది. రాహుల్ గాంధీ ఇంప్రూవ్ కావచ్చు, ఇండియా కూటమి కట్టడం ద్వారా కాంగ్రెస్ మెరుగు చేసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ నరేటివ్ ఇంప్రూవ్ కావచ్చు, కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ అయింది. ఇవన్నీ నిజం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ మేరకైనా బెటర్ పర్ఫార్మెన్స్ చూపుతోంది. కానీ కాంగ్రెస్ ఇప్పటికీ కూడా బీజేపీ దరిదాపులో లేని ఆర్గనైజేషన్. సో ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషనల్ మిషనరీ లేకపోతే పార్టీలు పడిపోయిన పార్టీలు అవకాశాలను ఉపయోగించుకొని లేవలేవు. మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోనూ తెలుగుదేశం పార్టీ వర్స్ట్ సిచ్యువేషన్ ఎదుర్కొని కూడా మళ్ళీ అధికారంలోకి ఎలా రాగలుగుతోంది? 23 సీట్ల నుంచి 155, 154 సీట్లకు ఎలా వచ్చింది? అది కూడా పార్టీకి ఉన్న ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్. సమాజ్వాదీ పార్టీ ఎలా లేచింది? ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్. సో ఈ ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ లేని చోట, అంతర్గత కుమ్ములాట ఉన్న చోట దెబ్బతింటడానికి కాంగ్రెస్కి అనేక ఉదాహరణలు ఉన్నాయి. పంజాబ్లో ఓడిపోయారు. 4 సునీల్ జాకర్, కెప్టెన్ అమరేందర్ సింగ్, చరణ్జిత్ సింగ్ చెన్నీ, నవజోత్ సింగ్ సిద్ధు 4 స్తంభాలాట ఆడి పంజాబ్ కాంగ్రెస్ ను రబీ బియాస్ నదుల్లో కలిపారు. ఛత్తీస్గఢ్ లో కూడా అదే జరిగింది. భూపేష్ బాగలే, సింగ్ దేవుల మధ్య కుమ్ములాట దెబ్బతిన్నది. అదే కర్ణాటకలో శివకుమార్, సిద్దరామయ్యలు యునైటెడ్ గా ఫైట్ చేశారు, గెలవగలిగారు. తెలంగాణలో రిలేటివ్లీ యునైటెడ్ గా ఫైట్ చేసి గెలవగలిగారు. కేరళలో మళ్ళీ 2021 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా సాధారణంగా కేరళలో ఒకసారి గెలిస్తే మరోసారి గెలవరు, కానీ లెఫ్ట్ రెండోసారి గెలగలిగింది కాంగ్రెస్ పార్టీ డివైడెడ్ గా ఉండడం. సో హర్యానాలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ ఇంటర్నల్ డివిజన్స్ కూడా బాగా దెబ్బతీసింది. కొన్నిసార్లు ఎదుటి పార్టీ బలహీనత ఈ డివిజన్ కూడా అధిగమించగలుగుతుంది. హిమాచల్ ప్రదేశ్లో సాధ్యమైంది. హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీలో
ప్రతిభా సింగ్కు, సుఖేందర్ సింగ్ సుక్కు చాలా మంది పడదు. కానీ అక్కడ బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకత ఎక్కువ ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్న డివిజన్ అనేది ఆ పార్టీని దెబ్బతీయలేకపోయింది, అధికారం వచ్చింది. అందువల్ల ఎలక్షన్స్ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటాయి, పొలిటికల్ సిచ్యువేషన్ చాలా డైనమిక్గా మారుతుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ హర్యానా. సరే, హర్యానాలో ఆప్ ఖాతా కూడా తెరవలేకపోయింది, అంటే కాంగ్రెస్తో కలిసి పోటీ చేయకపోవడమే ఇందుకు కారణం అనుకోవచ్చా? కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు కాంగ్రెస్తో కలిసి చేసినా చేయకపోయినా ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అన్నది అనుమానాస్పదమే. కానీ డెఫినెట్గా ఆప్ కాంగ్రెస్ కలిసి ఉంటే అదొక జనరల్ మూడ్ పెరగటానికి ఉపయోగపడేది. కానీ కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఆప్ అత్యాశ, కాంగ్రెస్ అతి విశ్వాసము, ఆప్ అత్యాశలు కలిసి చెడగొట్టాయి. మీరు గమనించండి, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ రియలిస్టిక్గా ఆలోచించి పొత్తు పెట్టుకున్నాయి, అక్కడ అధికారంలోకి వచ్చాయి. కానీ ఇక్కడ అధికారంలోకి ఎందుకు రాలేదు అంటే ఇదొక ఫ్యాక్టర్గా ఉండొచ్చు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాంగ్రెస్ను, ఆమ్ ఆద్మీ పార్టీని దూరం చేశాయి. కానీ ఆప్ వాస్తవంగా ఆ లోక్సభ ఎలక్షన్స్లో 10 సీట్స్లో ఒక 1 సీట్ ఆప్ పోటీ చేసింది, 9 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసింది. కాంగ్రెస్ 9లో 5 గెలిచింది. ఆప్ ఒక్క సీట్లో కూడా పోటీ చేసి గెలవలేకపోయింది. కురుక్షేత్రలో 20-30 వేల ఓట్లతో ఓడిపోయింది. కానీ ఆ పార్ట్ ఎంతవరకు ఆప్ ఎఫెక్ట్ వచ్చిందనేది మన కాన్స్టిట్యున్సీ బై డేటా చూసి కాంగ్రెస్ పార్టీ లాస్ మార్జిన్ ఎంత ఉంది, బీజేపీ విక్టరీ మార్జిన్ ఎంత ఉంది, అందులో ఆప్కి ఎంత ఓట్లు వచ్చాయి అనేది చూస్తే తప్ప అర్థం కాదు. కానీ ఇదొక ఫ్యాక్టర్ చూడాలి, ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని సీట్లలో కాంగ్రెస్ విక్టరీ మార్జిన్ లేకుండా చేసిందని. అలాగే జాట్ అండ్ దళిత్ ముస్లిం సోషల్ కాంబినేషన్లో హర్యానాలో కాంగ్రెస్ గెలవాలనుకుంది. సో నేను ఇంతమంది చెప్పినట్టు దళిత్ ఓట్లో పెద్ద చీలిక బీజేపీ తేగలిగినది. జాట్లో కూడా మీకు ఐఎన్ఎల్డి, జననాయక జనతా పార్టీ రెండు కూడా జాట్ పార్టీలు, ఈ రెండు గెలవలేకపోయాయి. కానీ ఓట్లు ఎన్ని తెచ్చుకోగలిగారు? కాంగ్రెస్కు రావాల్సిన జాట్ ఓట్ను, దళిత్ ఓట్ను ఈ రెండు జాట్ పార్టీలు 2 దళిత్ పార్టీలతో కలిసి కూటములు కట్టాయి. ఇప్పుడు ఐఎన్ఎల్డి, బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీతో, అలాగే జననాయక జనతా పార్టీ ఏమో ఈ ఆజాద్ సమాజ్ పార్టీ భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ పార్టీతో కలిశారు. సో చాలా వ్యూహాత్మకంగా ఇది కాంగ్రెస్ దెబ్బతీస్తుందని బీజేపీ ఆశించింది కూడా. ఎందుకంటే కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్ బేస్ జాట్, దళిత్, ముస్లిం. అందులో జాట్, దళిత్ 2 కూటములు ఏర్పడ్డాయి, ఐఎన్ఎల్డి, బీఎస్పీ, అలాగే జేజేపీ, ఏఎస్పీ. ఈ 2 కూటములు ఏ మేరకు కాంగ్రెస్కు రావాల్సిన జాట్ ఓట్ను, కాంగ్రెస్కు రావాల్సిన దళిత్ ఓట్ను కాంగ్రెస్ నుంచి లాక్కున్నాయా అనేది చూడాలి. ఎందుకంటే ఎన్నికల్లో మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. చిన్న రాష్ట్రం, బహుశా నేను ఈ విశ్లేషణ చేసే సమయంలో మీకు ఒక 3 సీట్లలో 500 ఓట్ల లోపే ఉంది మార్జిన్, మీకు ఇంకో 5-6 సీట్లలో 1000 లోపే ఉంది. సో ఇలా నారోలీ కంటెస్టెడ్ సీట్స్లో ఓ చిన్న షిఫ్ట్, ఒక చిన్న స్ప్లిట్ కూడా రిజల్ట్స్ను తారుమారు చేయగలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల యాంటీ బీజేపీ సెంటిమెంట్ ఉన్న బీజేపీ వ్యతిరేక కూటమి అనేక పార్టీలుగా పోటీ చేశాయి. ఇప్పుడు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే ఐఎన్ఎల్డి, బీఎస్పీ, జేజేపీ, ఏఎస్పీ, సిపిఐఎం, హర్యానా లోక్ హిత్ పార్టీ, ఇవన్నీ కూడా విడివిడిగా పోటీ చేశాయి. సో బీజేపీ వ్యతిరేక ఓటు స్ప్లిట్ కావడము, ఫ్రాగ్మెంట్ కావడము కూడా ఎంత మేరకు కాంగ్రెస్ దెబ్బతీస్తాయి అన్నది కూడా చూడాలి. అందరూ కాంగ్రెస్ ఆశపడింది ఏంటంటే ఇది టోటల్గా పోలరైజ్ అయి తమకు అనుకూలంగా ఉంటుంది అని అనుకున్నారు. మరి అది ఎంత మేరకు క్షేత్రస్థాయిలో జరిగిందన్నది డీటెయిల్డ్ ఓటింగ్ నెంబర్స్ ఇప్పుడు నేను మాట్లాడే సమయానికి ఇంకా రిజల్ట్స్ అన్ని అనౌన్స్ కాలేదు, టోటల్ ఓటింగ్ డేటా కూడా లేదు. ఆ టోటల్ ఓటింగ్ డేటా చూస్తే తప్ప మనం ఈ ఫ్యాక్టర్స్ ఏ మేరకు హర్యానా మ్యాండేట్ ని స్క్రిప్ట్ చేస్తాయని చెప్పలేము. సరే, అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. 370 రద్దు తర్వాత, ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన తొలిసారి ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి విజయం దూసుకెళ్తోంది. అసలు బీజేపీని ఎందుకు నమ్మలేదంటారు జమ్మూ కాశ్మీర్లో? అంటే జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి ఇప్పుడు నేను మాట్లాడే సమయానికి 1 సీట్లో, సోఫియాన్ సీట్లో, చాలా టెర్రరిస్ట్ ఎఫెక్టెడ్ ప్లేస్ అది, అక్కడ బీజేపీ లీడ్లో ఉంది. చివరి వరకు ఏమవుతుందో చూడాలి. కానీ మీకు జమ్మూ కాశ్మీర్
ఈ రెండు వేరు వర్డిక్ట్స్ ఇస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో మనం ఈ ఎలక్షన్స్ను పాజిటివ్ అంశం ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. దానికి ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. రెండు శాంతియుతంగా జరిగాయి. ఎక్కడ కొన్ని తీవ్రవాద ఘటనలు జరిగాయి, జరగలేదని అనలేము. కానీ జమ్మూ కాశ్మీర్ స్టాండర్డ్స్తో పోల్చినప్పుడు ఆ స్థాయిలో ఎలక్షన్స్ను డిస్రప్ట్ చేసే స్థాయిలో వైలెన్స్ జరగలేదని ఘటనలు జరగలేదని నేను అనడం లేదు. ఇక ముఖ్యంగా కశ్మీర్ వ్యాలీ నుంచి జమ్మూకి కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్స్పాండ్ అయ్యాయి. కానీ ఓవరాల్గా ఎలక్షన్స్ను డిస్రప్ట్ చేసేదిగా చేయలేదు. 3 ఎలక్షన్ బాయ్కాట్ పిలుపు ప్రతిసారి మిలిటెంట్ గ్రూపులు ఇచ్చాయి. ఆ బాయ్కాట్ పిలుపులు ఈసారి ఎవరు ఇవ్వలే. ఈవెన్ పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ కూడా అంత గట్టిగా ఇవ్వలేదు. అందుకే మీకు 1987 ఎలక్షన్స్ కశ్మీర్లో ఒక డార్క్ చాప్టర్గా పిలుస్తారు, హైలీ రిగ్డ్ ఎలక్షన్. అలా రిగ్డ్ అవుతాయని ఎవరు అనే పరిస్థితి లేకుండా రిలేటివ్లీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం ఒక అప్రిషియబుల్. దానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని అభినందించాలి. ఇక ఆ ప్రక్రియలో ఏం జరిగింది అంటే అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్ ఈ రెండు వేరు తీర్పులు ఇస్తున్నాయి. అంటే ఆ డివిజన్, హిందూ ముస్లిం డివిజన్ అనేది జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. సో అది లాంగ్ టర్మ్ జమ్మూ కాశ్మీర్ ఇంటెగ్రిటీకి ఒక ఛాలెంజ్ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరించకపోవడం ఖచ్చితంగా కశ్మీర్ వ్యాలీలో బీజేపీకి ఒక నెగటివ్ ఫ్యాక్టర్గా పనిచేసింది. బీజేపీ మీరు అన్నట్లు చాలా ఆశపడింది, అనేక ఎత్తుగడలు కూడా వేసింది. మొదటి ఎత్తుగడ జమ్మూలో హిందూ మెజారిటీ ప్రాంతంలో తాము కన్సాలిడేట్ అవుతాము, కశ్మీర్ వ్యాలీ ఏమో స్ప్లిట్ అవుతుంది. కశ్మీర్ వ్యాలీలో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి, గులాం నబీ ఆజాద్ పార్టీ, అలాగే పీడీపీ మహబూబా ముఫ్తీ నాయకత్వంలో, అప్నా దల్ సయ్యద్ సజాద్ లోన్ నాయకత్వంలో, అల్తాఫ్ బుఖారీ నాయకత్వంలో పార్టీ, ఇది కాక ఇంజనీర్ రషీద్ నాయకత్వంలోని అవామీ ఇత్తెహాద్ పార్టీ, జమాతీ ఇస్లామీ ఇది బ్యాండ్ అవుట్ఫిట్, ఈ నిషేధిత సంస్థ కూడా ఇండిపెండెంట్లకు మద్దతు ఇచ్చింది. మిలిటెంట్లు కూడా ఎలక్షన్స్లో పాల్గొనడం ఈసారి జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్లో మనం చూసే పాజిటివ్ అంశం. నెగటివ్ అంశం ఏంటంటే కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ను దెబ్బతీయటానికి, కశ్మీర్ వ్యాలీలో ఓట్ను ఫ్రాగ్మెంట్ చేయడానికి బీజేపీయే ఈ మిలిటెంట్ ఎలిమెంట్స్కు వెనక నుంచి సపోర్ట్ చేసింది అన్న ఆరోపణ ఉంది. ఇంజనీర్ రషీద్ విడుదల కావడం ఎలక్షన్ల సమయంలో, అలాగే జమాతీ ఇస్లామీ లాంటి నిషేధిత దేశ వ్యతిరేక సంస్థ కూడా ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు మద్దతుగా ప్రచారం చేయడం, ఇది మిలిటెంట్లు ఎన్నికల ప్రక్రియపైన విశ్వాసం ఉంచి భారత సమగ్రతను గౌరవించి ఎన్నికల్లోకి వస్తే సంతోషమే. కానీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వారి రాజకీయ వ్యూహాల్లో భాగంగా కనుక ఈ ఫోర్సెస్ కనుక రంగంలో దిగి ఉంటే, ఇది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, కాంగ్రెస్, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఆరోపిస్తుంది, అదే జరిగి ఉంటే లాంగ్ టర్మ్లో కశ్మీర్కి అది ప్రమాదం. కానీ అవేవి పనిచేసినట్టుగా కనబడం లేదు. ఇప్పటి వరకు వస్తున్న ఎలక్షన్ చూస్తే మీకు ఈ చిన్న పార్టీలు బాగా దెబ్బతీస్తుంది కాంగ్రెస్, ఎన్సీని అనుకున్నారు, కానీ అవి ఆ స్థాయిలో దెబ్బతీసినట్లేవు. పీడీపీ బాగా దెబ్బతిన్నది. మీరు గమనిస్తే జమ్మూ కాశ్మీర్, హర్యానాలో ఒక కామన్ ఫ్యాక్టర్ కనబడుతుంది. తమ సోషల్ బేస్కు భిన్నంగా, తమ ఐడియాలజికల్ ప్రాతిపదికకు భిన్నంగా బీజేపీతో కలిసి, అంటే హిందుత్వ పాలిటిక్స్తో కాంప్రమైజ్ అయి కొలాబరేట్ అయిన పార్టీలు దెబ్బతింటాయి అని దేశవ్యాప్త అనుభవం ఉంది. ఆ అనుభవం మీకు ఇక్కడ హర్యానా, జమ్మూ కాశ్మీర్లో కనబడుతుంది. జమ్మూ కాశ్మీర్లో 2014లో కశ్మీర్లో పీడీపీ గెలిచింది, జమ్మూలో బీజేపీ ప్రధాన పార్టీగా ఎమర్జ్ అయింది. పరస్పరం ఆ విరుద్ధమైన పార్టీలు ఇవి. ఆర్టికల్ 370 ఇచ్చే దానికన్నా ఎక్కువ స్వయం ప్రతిపత్తి కావాలి అని సెపరేటిస్ట్ ఓవర్ టోన్స్తో పీడీపీ మాట్లాడుతుంది. ఆర్టికల్ 370 రద్దు చేయాలని బీజేపీ మాట్లాడుతుంది. ఈ రెండు పార్టీలు కలిసి జమ్మూ కాశ్మీర్లో 2015 నుంచి 2018 వరకు అధికారంలో ఉన్నారు. ఆ ఫలితం ఇవాళ పీడీపీపై క్లియర్గా కనబడుతుంది. ద బిగ్గెస్ట్ లూజర్ ఇన్ జమ్మూ కాశ్మీర్ ఇస్ పీడీపీ. మహబూబా ముఫ్తీ కూతురు కూడా ఓడిపోయింది ఆఖరికి. ఇక హర్యానాలో మీకు జననాయక జనతా పార్టీ, ఇది జాట్ ఓట్ బేస్ ఉన్నటువంటి పార్టీ. వ్యవసాయ చట్టాల సమయంలో రైతులు పోరాడుతున్న బీజేపీతో కలిసింది జేజేపీ. సో కాంగ్రెస్ పార్టీ జేజేపీ జాట్ ఓట్ బేస్,
బీజేపీ ఏమో నాన్ జాట్ సోషల్ కోalition, ముఖ్యంగా ఓబీసీ. అలాంటి జేజేపీ ఎన్నికల తర్వాత, ఎన్నికలప్పుడేమో కాంగ్రెస్ పై పోరాడి ఎన్నికల తర్వాత కలిశారు. ఏం జరిగింది? అది ఇలా బీజేపీ బలపడ్డది, జేజేపీ అడ్రస్ లేకుండా పోయింది. జేజేపీ ఇప్పుడు నేను ఇప్పుడు లైవ్ లో మాట్లాడుతున్న సమయానికి దుష్యంత్ చౌతాలా హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి 6th పొజిషన్లో ఉన్నాడు ఎమ్మెల్యేగా తన కాన్స్టిట్యున్సీలో. అంటే తమ ఐడియాలజీకి భిన్నంగా, తమ సోషల్ బేస్కు భిన్నంగా, రాజకీయ అవకాశవాదంతో బీజేపీతో రాజీ పడి కొలాబరేట్ అయిన పీడీపీ ఘోరంగా దెబ్బతిన్నది, జేజేపీ ఘోరంగా దెబ్బతిన్నది. ఇది దేశంలో అనేక చోట్ల మనకి కనబడుతుంది, అది అన్ని రాష్ట్రాల్లో కనబడుతుంది. అదే మీకు ఇక్కడ కూడా మరింత కొట్టవచ్చినట్టుగా కనబడ్డది. అయితే దీనికి తోడు బీజేపీ ఇంకో ఎత్తుగడ కూడా వేసింది, ఇక్కడ ఇంకో ఎత్తుగడ వేసింది బీజేపీ. సో 2023లో జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ చట్టానికి సవరణ చేసి సెక్షన్ 15 ప్రకారము 5 సభ్యుల్ని నామినేట్ చేసే ప్రక్రియ తీసుకొచ్చింది. అందులో ఇద్దరు ఉమెను, 2 కాశ్మీరీ పండితులు, ఒకరు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వలస వచ్చిన వారు. వీరికి నా అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే కాశ్మీరీ పండితులు మాతృభూమిని వదులుకొని దుర్మార్గమైన ఇస్లామిక్ తీవ్రవాదానికి బలై తమ పుట్టిన ప్రాంతాలు వదిలి వెళ్లాల్సి వచ్చారు. వాళ్ళకి డెఫినెట్గా ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం మంచిది. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి అక్కడ దాడుల వల్ల వలస వచ్చిన మైనారిటీలు ఉంటారు, వాళ్ళకి ఇవ్వడం తప్పలేదు. కానీ వీళ్లను ప్రజలెన్నుకునే ప్రభుత్వాన్ని నిర్ణయించే వారిగా నామినేటెడ్ వ్యక్తులు ప్రభుత్వాన్ని నిర్ణయించేలాగా చట్టం చేశారు. అది ఏ రకంగా డెమోక్రటిక్ అర్థం కాదు. అంటే 90 మంది అసెంబ్లీ సభ్యులు, నార్మల్గా ఈ 90 మందిలో మెజారిటీ ఎవరికుంటే వాళ్ళ అధికారంలోకి రావాలి. కానీ ఈ 5 నామినేటర్ను కూడా కలిపి 95 మందిలో 48 మంది సీట్లు వస్తే అధికారం అనే విధంగా చట్టాన్ని మార్చారు. కారణం ఏంటంటే ఈ 5 ఆటోమేటిక్గా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రికమెండేషన్ పైన లెఫ్టినెంట్ గవర్నర్ నియమిస్తాడు కనుక అది ఓట్ల లెక్కింపుకు ముందే బీజేపీ ఖాతాలో 5 పడ్డాయి. అయినా కూడా ప్రజలు అంగీకరించలేదంటే ప్రజలు ఈ రకమైన వ్యూహాలను, కుతంత్రాలని గుర్తించి తిరస్కరించారని క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఎగ్జిట్ పోల్స్ కూడా జమ్మూ కాశ్మీర్లో అన్ని ఎగ్జిట్ పోల్స్ హంగ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా పీడీపీకి 20 స్థానాలకు పైగా ఇచ్చిన పరిస్థితి. అంటే ఎందుకు ఈ దారుణ ఫలితాలు చూస్తే, అంటే దారుణ ఓటమిగా దిశగా పీడీపీ దూసుకెళ్తుంది? అంటే 1999 తర్వాత ఈ ఓటమికి కారణం ఏంటంటారు? లేదంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ 20 ఇవ్వలేదు. 9 సీట్స్ కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. అది డిఫరెంట్గా పీడీపీ విషయంలో వచ్చాయి. కానీ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా పీడీపీ దెబ్బతింటుందని చెప్పారు, దెబ్బతిన్నది కూడా, దాంట్లో డిస్ప్యూట్ ఏమీ లేదు. మీరు ఎగ్జిట్ పోల్స్లో డైరెక్షన్లో అటు ఇటు ఉన్న 2 విషయాలు మాత్రం క్లియర్. హర్యానాలో జేజేపీ అడ్రస్ లేకుండా పోతుంది, కాశ్మీర్లో పీడీపీ దెబ్బతింటుంది అని ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పి అలాగే జరిగింది. దానికి కారణం అది నేను ఇంతకుముందు చెప్పినట్లు తమ సోషల్ బేస్కు భిన్నంగా, తమ ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ భిన్నంగా హిందుత్వ పాలిటిక్స్తో రాజీ పడ్డవారు కొలాబరేట్ అయినప్పుడు ఏమవుతుందంటే హిందుత్వ పాలిటిక్సే ప్రివేల్ అవుతుంది. మీకు ఉదాహరణ ఇంతకుముందు చెప్పినట్లు జేజేపీకి ఫార్మర్స్ జాట్ ఐడెంటిటీ, పీడీపీకి కాశ్మీరీ ఐడెంటిటీ, ఈ రెండింటి వదిలేసి హిందుత్వ ఐడెంటిటీతో కొలాబరేట్ అయ్యారు, కాంప్రమైజ్ అయ్యారు. ఆటోమేటిక్గా హిందుత్వ ఐడెంటిటీ ప్రివేల్ అవుతుంది. మీకు పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ పరిస్థితి అదే, మీకు అస్సాంలో అస్సాం గణ పరిషత్ పరిస్థితి అదే, మహారాష్ట్రలో శివసేన, బీహార్లో జేడీయూ, కర్ణాటకలో జేడీఎస్, తమిళనాడులో ఏడీఎంకే, వీళ్ళందరూ బీజేపీతో కలిసిన తర్వాత దెబ్బతిన్నారు కదా. ఈవెన్ మమతా బెనర్జీ బీజేపీతో కలిసి బీజేపీని ఇవాళ ఈ స్థాయికి తమ ప్రత్యర్థిగా ఆమె మార్చుకున్నారు కదా. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్, బీఆర్ఎస్, అలాగే బిజు జనతాదళ్, ఈ 3 పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడక మేము తటస్థులు అని చెప్పి నాన్ ఇండియా అన్నారు, 3 మునిగారు కదా. సో అందువల్ల దేశమంతటా ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఎక్కడైతే కాంప్రమైజ్, కొలాబరేస్, తమ అవసరాల కొరకు రాజకీయ అవకాశవాదంతో అవుతారో అప్పుడు ఒరిజినల్ హిందుత్వ పార్టీ బెనిఫిట్ అవుతుంది. ఈ తెలంగాణలో కూడా జరిగింది. జై తెలంగాణ టీడీపీ అన్నది, ఏమైంది తెలంగాణలో టీడీపీ అదృష్టం కాలేదా? మీరు కాంగ్రెస్ జై తెలంగాణ అన్నది, బీజేపీ జై తెలంగాణ అన్నది, అందరూ దెబ్బతిని టీఆర్ఎస్ అధికారంలో 10 ఏళ్ళు లేదా? అందువల్ల జై తెలంగాణ అని అన్ని పార్టీలు తమ రాజకీయ అవసరాల కొరకు అన్నప్పుడు ఒరిజినల్ జై తెలంగాణ అని పుట్టిన పార్టీ అయిన టీఆర్ఎస్ లాభపడ్డది. 10 ఏళ్ళు అయింది ఆ టీఆర్ఎస్ దెబ్బతినడానికి. అంతే దేశంలో కూడా అంతే. నీకు ఒరిజినల్ హిందుత్వ
పార్టీ బీజేపీ. సో మిగతా పార్టీలు తమ రాజకీయ అవకాశవాదం కొరకు కాంప్రమైజ్ అయినప్పుడు ప్రజలు హిందుత్వ వైపే ఓటు వేస్తారన్నది ఇది ఉదాహరణ కదా. ఇక్కడ బీజేపీ హిందుత్వ ఐడియాలజీ ఇస్ నాట్ అపార్చునిజం, అది వాళ్ళ కమిట్మెంట్. మిగతా వాళ్ళు కొలాబరేట్ కావడం, కాంప్రమైజ్ కావడం అనేది అది అపార్చునిజం, అందరికీ తెలుసు కదా. సడన్గా సనాతన హిందువులు అయిపోతారు, సడన్గా హిందుత్వవాదులు అయిపోతే జనం యాక్సెప్ట్ చేస్తారా? జనం ఒరిజినల్గా హిందుత్వవాదుల వైపే ఉంటారు కదా. సో అదే జరిగింది. మీరు జేజేపీ కాంప్రమైజ్ అయింది, దెబ్బతిన్నది. టీడీపీ కాంప్రమైజ్ అయింది, దెబ్బతిన్నది. మీరు దెబ్బతినడమే కాదు, థర్డ్ పార్టీ, ఫోర్త్ పార్టీగా మారిపోయింది రాజకీయాల్లో. మీకు ఒకప్పుడు జేడీయూ బీహార్లో నెంబర్ 1 పార్టీ, ఇవాళ పరిస్థితి ఏంటి? ఆర్జేడీ, బీజేపీ తర్వాత థర్డ్ ప్లేస్లో జేడీయూ ఉంది. ఒకప్పుడు శివసేన నెంబర్ 1 పార్టీ మహారాష్ట్రలో, ఇవాళ ఏమైంది? థర్డ్ పార్టీ, థర్డ్ ఫోర్స్గా మారిపోయింది. సో మీరు ఇది ఒక్క స్టేట్లో కాదు, మీరు అక్రాస్ ద కంట్రీ మీరు ఏ స్టేట్ అన్నా తీసుకోండి, అలాగే బీజేపీతో కలిసిన ప్రతి పార్టీ దెబ్బతిన్నది కదా. ఒక్క పార్టీ కాదు కదా. మీరు తమిళనాడులో ఏడీఎంకే దెబ్బతిన్నది, మీరు కర్ణాటకలో జేడీఎస్, మహారాష్ట్రలో శివసేన, బీజేపీలో జేడీయూ, బీహార్లో, అస్సాంలో అస్సాం గణ పరిషత్, మీకు ఇలా ఒక్కటి కాదు, హర్యానాలో జననాయక జనతా పార్టీ, జమ్మూ కాశ్మీర్లో పీడీపీ, ఇలా ఒక్కచోట కాదు, అంతటా జరిగింది. బీజేపీతో కాంప్రమైజ్ గాన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గెలిచింది, పంజాబ్లో గెలిచింది. ఆర్జేడీ బీహార్లో ఇప్పటికీ కూడా బలమైన పార్టీగా అధికారంలో లేకపోయినా నిలబడింది. సో నేషనలిస్ట్ ఎన్సీపీ బీజేపీతో కలవలేదు, ఖచ్చితంగా నిలబడ్డది. మహారాష్ట్రలో ఒక పెద్ద ఫోర్స్గా నిలబడ్డది. ఈ దేశ రాజకీయాలు అంతలా కనబడుతున్న ట్రెండ్ కదా ఇది. సార్, ఈ ఫలితాల ప్రభావం త్వరలో జరగబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై ఉంటుందంటారా? రాజకీయాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు బీజేపీ గెలిచింది గనక ఉండదని, బీజేపీ ఓడిపోతే ఉంటుందని మాట్లాడేవారు ఉంటారు. కానీ అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే మాట్లాడాలి. మన దేశ ఎన్నికలు ఒక రాష్ట్రము మరో రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి. ఇది నేను ప్రతిసారి చెప్పాను. ఒక ఎన్నిక మరో ఎన్నిక భిన్నంగా ఉంటుంది. అన్ని ఎన్నికలు ఒకే రకంగా ఉండవు. సో ఆల్ ఎలక్షన్స్ ఎలైక్గా ఉండవు. అందువల్ల హర్యానాలో ఉన్న రాజకీయ పరిస్థితులు, పార్టీలు, అక్కడున్న ఇష్యూస్, అక్కడున్న క్యాండిడేట్స్, అక్కడుండే అలియన్సెస్ హర్యానాకు మహారాష్ట్రకు పోలికే లేదు. సో అందువల్ల ఖచ్చితంగా హర్యానా ఇంపాక్ట్ మహారాష్ట్ర పైన, జార్ఖండ్ పైన ఉంటుందా అంటే, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కంపేర్ చేయండి, ఎంత డిఫరెన్స్ మనకు కనబడుతుందో. సో అందువల్ల రాజకీయాలు మన దగ్గర రాష్ట్రానికి వేరుగా ఉంటాయి, ఎలక్షన్కు కూడా వేరుగా ఉంటాయి. మీరు అసెంబ్లీ ఎలక్షన్లో 14% తెలంగాణలో బీజేపీకి వచ్చాయి, లోక్సభ ఎలక్షన్లో 35% వచ్చాయి. కాంగ్రెస్ కన్నా ఒక 5% తక్కువ. మారలేదా? కర్ణాటకలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచింది, లోక్సభ ఎలక్షన్లలో మెజార్టీ సీట్లు బీజేపీకి వచ్చాయి కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఒకే రకంగా ఒకే ఎలక్షన్ మరో ఎలక్షన్ ఎప్పుడు ఉండదు. కానీ ఎంతో కొంత ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, పార్టీ మొరాల్, హర్యానాలో బీజేపీని ఓడించి ఉంటే ఇండియా కూటమిలో ఒక ఊపు వచ్చేది, కాస్త ప్రజలు ఆలోచన సరళిలో, పాపులర్ ఫీలింగ్లో మార్పు వచ్చేది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాక తెలంగాణలో కొంత పాపులర్ మూడ్ పైన ఇంపాక్ట్ మనకు కనిపించింది. అందువల్ల ఆ పాపులర్ మూడు, పాపులర్ డిస్కోర్స్లో, పార్టీ క్యాడర్లో, పార్టీల వ్యవహారంలో, మీడియాలో వచ్చే నరేటివ్లో కొంత తేడా ప్రభావం చూపుతుంది. కానీ కంప్లీట్గా గ్రాస్ రూట్స్లో ఓటర్లను ఆ స్థాయిలో ప్రభావితం చేస్తుందని నేను అనుకున్నాను. సరే, ఇక హర్యానా విషయం చూసుకుంటే బీజేపీపై ఉన్న వ్యతిరేకతని కాంగ్రెస్ ఉపయోగించుకోలేదంటారా తమ గెలుపుకి? ఖచ్చితంగా ఉపయోగించుకోలేదు. కానీ ఆ వ్యతిరేకతను సర్దుబాటు చేసుకుంది బీజేపీ. కాంగ్రెస్ ఏమో తనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కావచ్చు, పార్టీకి ఉండే స్వభావం రీత్యా కావచ్చు. అంటే కాంగ్రెస్ ఈజ్ ఏ పార్టీ ఆఫ్ లీడర్స్, బీజేపీ ఈజ్ ఏ పార్టీ ఆఫ్ క్యాడర్స్. అది తేడా. బీజేపీలో పెద్ద పెద్ద నాయకులు కూడా పక్క పెట్టగలుగుతారు, కాంగ్రెస్లో పక్క పెట్టగలుగుతారా? మీకు శివరాజ్ చౌహాన్ బీజేపీ పక్కకు పెట్టింది. మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏం కాలేదు. అంతకుముందు పెద్దగా పేరు లేని నాయకుని తీసుకొచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారు. మధ్యప్రదేశ్ బీజేపీకి ఏమైనా అయిందా? కానీ మీరు కాంగ్రెస్ పార్టీలో జ్యోతిరాదిత్య సింధియాని పక్కకు పెట్టారు, ముఖ్యమంత్రి కమల్నాథ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చీలింది, కాంగ్రెస్ ప్రభుత్వం పతనమైంది. జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరాడు, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. రాజస్థాన్లో సచిన్ పైలట్ పక్కకు పెట్టారు. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య ఘర్షణ ఏ స్థాయిలో పార్టీని దెబ్బతీసిందో చూశాం. హర్యానాలో కుమార్ శైలజను పక్కకు పెట్టారు,
అది ఎంత దెబ్బతీసిందో చూశాం. కానీ హర్యానాలో బీజేపీ మనోహర్ లాల్ ఖట్టర్ను పక్కకు పెట్టింది, కానీ హర్యానా దెబ్బతిన్నరా? కారణం ఏంటంటే బీజేపీ మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కకు పెట్టారు, మళ్ళీ కేంద్రంలో తీసుకుని కేబినెట్ మంత్రి అయ్యారు, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కూడా చేస్తారంటున్నారు. అది మీకు హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్ పక్కకు పెట్టారు, కేంద్ర మంత్రి తీసుకున్నారు. రాజస్థాన్లో వసుంధరా సింధ్ని పక్కకు పెట్టారు, కానీ ఆమెకి ఏ అకామిడేషన్ ఇవ్వకపోయినా రాజస్థాన్లో బీజేపీ గెలిచింది. కారణం ఏంటి అంటే బీజేపీ ఇస్ ఎ పార్టీ ఆఫ్ క్యాడర్స్, కాంగ్రెస్ ఇస్ ఎ పార్టీ ఆఫ్ లీడర్స్. బీజేపీ ఇస్ ఎ పార్టీ ఆఫ్ ఐడియాలజీ, కాంగ్రెస్ ఇస్ ఎ పార్టీ ఆఫ్ పొలిటికల్ సిచ్యువేషన్. అంటే బీజేపీకి వ్యతిరేకనం, ఇంకోరికి వ్యతిరేకనం, బీఆర్ఎస్కి వ్యతిరేకనం, ఒక లూజ్ బ్రాడ్ ఐడియాస్తో ఉన్న పార్టీ కాంగ్రెస్. మీకు బీజేపీ అదే కాదు, దే ఆర్ ఫైడ్ బై దేర్ ఓన్ ఐడియాలజీ. ఐడియాలజీని సమర్థించవచ్చు, వ్యతిరేకించవచ్చు, కానీ ఆ ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉన్నప్పుడు క్యాడర్ పనిచేసే తీరు ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు కాదు, 50 ఏళ్ల క్రితం బీజేపీ అధికారంలోకి వస్తున్న ఎవరు ఊహించారు? అప్పుడు కూడా పనిచేస్తారు కదా బీజేపీ వాళ్ళు. అప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రతి ఆదివారం బయటకు పెట్టుకున్నారు కదా. మీకు ఐడియాలజికల్ బేస్ ఇప్పుడు ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తలేరా? సుదూర స్వప్నంలో కూడా అధికారం వస్తాను ఆశ లేకపోయినా కమ్యూనిస్ట్ పార్టీలో పొద్దుందాకా తెల్లందాకా ఓల్డ్ టైమర్లుగా పనిచేస్తున్నారు కదా, జీవితాలు త్యాగం చేస్తూ. ఎందుకంటే అది ఐడియాలజీ ఉన్న పార్టీలకు ఉండే అడ్వాంటేజ్. ఎలక్షన్ రిజల్ట్స్ని బట్టి, ఎన్నికల ఫలితాలను బట్టి, అధికారం వస్తుందా రాదా అనే అంశాలను బట్టి ఆ పార్టీలో క్యాడర్ పనిచేయరు. బీజేపీలో పార్టీలో క్యాడర్ పనిచేసే వారికి బేసిక్ మోటివేషన్ ఐడియాలజీ, అది పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటుంది. ఆ ఆర్గనైజేషన్ మిషనరీ, ఆ క్యాడర్. కాంగ్రెస్ పార్టీకి సహజ స్వభావం అది లేదు, అది మొదలు ఎప్పటి నుంచి లేదు. ఒక బ్రాడ్ అంబ్రెల్లా పార్టీ అది. ఆ అంబ్రెల్లా కింద ఎవరైనా గొడుగు కింద ఉండొచ్చు. అదే కాంగ్రెస్ వీక్నెస్, అదే కాంగ్రెస్ స్ట్రెంగ్త్. కొన్నిసార్లు ఆ స్ట్రెంగ్త్ ఉపయోగపడుతుంది, కొన్నిసార్లు ఆ వీక్నెస్ దెబ్బతీస్తుంది. సరే, మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్రలో బీజేపీ కూటమికి ఎదురుగాలి వీస్తోంది అని కూడా ప్రచారం జరుగుతోంది. అంటే హర్యానా తరహాలోనే బీజేపీ మళ్ళీ అక్కడ తమ గెలుపు దిశగా తమ అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీ కూటమిలో షిండే వర్గం కావచ్చు, అజిత్ పవార్ వర్గం కావచ్చు, ఇటువైపు ఇండియా కూటమిలో కూడా ఎన్సీపీ, మరోవైపు శివసేన వర్గం ఉంది. ఎలా ఉంటుందంటారు? టూ ఎర్లీ టు టెల్. హర్యానా నిన్నటి వరకు బీజేపీకి ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నారు. ఇవాళ రిజల్ట్స్ వేరే వచ్చాయి. మహారాష్ట్ర ఎట్లా చెప్పగలుగుతారు ఎవరైనా? సో అందువల్ల అదే అంటున్నా, అక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి. ఇప్పుడు హర్యానాలో కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకున్నా, బీజేపీ 5 సీట్లు గెలుచుకుంది. మహారాష్ట్రకు వచ్చే వరకు క్లియర్గా మహావికాస్ అఘాది ఇండియా కూటమి క్లియర్ ఎడ్జ్ పార్లమెంట్ ఎన్నికల్లో కనబడ్డది. తర్వాత అక్కడ అదర్ పార్టీస్ ఉన్నాయి. వంచిత్ బహుజన్ అఘాది, ప్రకాష్ అంబేద్కర్ పార్టీ ఉంది. ఎంఐఎం కొన్ని చోట్ల ముస్లిం ఓట్లను తీసుకుంటుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఏ రకంగా ప్రభావం చూపుతాయి ఇప్పుడు చెప్పడం చాలా కష్టం. డెఫినెట్గా హర్యానా లాగానే మహారాష్ట్రలో కూడా బీజేపీకి వ్యతిరేక పవనాలు ఉన్నాయన్నది లోక్సభ ఎన్నికల్లో రుజువైంది. మరీ డిసిసివ్గా రుజువైంది. మామూలుగా కూడా రుజువు కాదు, ఇంకా హర్యానా కన్నా ఎక్కువ రుజువైంది. హర్యానాలో కూడా బీజేపీ సగం సీట్లు కోల్పోయింది, కానీ మహారాష్ట్రలో అయితే సగం కన్నా ఎక్కువ సీట్లు కోల్పోయింది కదా. అందువల్ల డెఫినెట్గా మహారాష్ట్రలో కూడా ఈ ఛాలెంజ్ ఉంది. కానీ హర్యానాలో ఆ ఛాలెంజ్ను బీజేపీ అధిగమించగలిగింది. మహారాష్ట్రలో కూడా ఆ కోర్స్ కరెక్షన్ చేసుకొని అధిగమించగలిగితే ఈ యాంటీ ఇన్కంబెన్సీని తట్టుకొని నిలబడగలుగుతుంది. అది అధిగమిస్తుందా లేదా అనేది ఇప్పుడే ఎలా చెప్పగలం? సార్, ఇప్పుడున్న ఎన్నికల వ్యవస్థలో ఇండిపెండెంట్ అభ్యర్థుల ప్రభావం, వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు సార్? రియల్ ఇండిపెండెంట్లు పెద్ద ప్రభావం చూపరు. ఇండిపెండెంట్ ఇప్పుడు జమాత్ ఇస్లామీ మద్దతుతో 10 మంది ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అలాంటి వాళ్ళు ఇండిపెండెంట్లు కారు. వాళ్ళు ఏదో ఒక పార్టీ రిబెల్స్ లేదా పార్టీ పేరు చెప్పకుండా పోటీ చేయడం. ఇప్పుడు మీకు పాకిస్తాన్లో పాకిస్తాన్ టెహ్రీకా ఇన్సాఫ్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ, ఆ పార్టీని బ్యాన్ చేశారు ఎలక్షన్లో. వాళ్ళంతా ఇండిపెండెంట్గా పోటీ చేసి 100 మంది గెలిచారు. సో మన దగ్గర ఎక్కడ డెమోక్రసీలోనైనా ఇండిపెండెంట్లకు ఆ ఆర్గనైజేషనల్ మిషనరీ అవన్నీ ఉండడం అంత సులభం కాదు. ఎక్కడైనా వ్యక్తులుగా బాగా పాపులర్ ఉన్న చోట గెలిస్తే గెలవచ్చేమో, కానీ స్టిల్ మన దేశంలో ఇప్పటికీ పార్టీని చూసి ఓటేసే జనం చాలా గణనీయంగా ఉంటారు. అలాగే ఆర్గనైజేషనల్ మజిల్, రిసోర్సెస్, ఇలాంటి క్యాడరు, ఇవన్నీ కూడా నీకు పార్టీలకు ఉండే అడ్వాంటేజ్. అన్నిటికీ మించి అధికారంలో ఎవరు వస్తారు, ఎవరు రాకూడదు అనే అంశాల ఆధారంగా ప్రజలు ఓట్లేస్తారు.
ఆ అధికారంలో ఎవరు వస్తారు ఎవరు రాకూడదు అనే అంశానికి ఇండిపెండెంట్లు చేసేదేమీ లేదు. అది కూడా ఒక కారణం. ఇండిపెండెంట్ల పైన ఎంత గౌరవం ఉన్నా ఎలక్షన్లకు వచ్చే వరకు ఏంటంటే నువ్వు అధికారంలోకి రావటానికి లేదా అధికారం నుంచి దించడానికి ఉపయోగపడతావా, ఉపయోగపడడం నీకు ఎందుకు ఓటేయాలి అనే భావన ఉంటుంది. అందువల్ల ఇండిపెండెంట్గా ప్రజలు అన్లెస్ వాడు పార్టీ రిబెల్ అయితే లేదా రకరకాల కారణాల రీత్యా పోటీ చేస్తే లేదా ఒక సోషల్ బేస్కి రిప్రజెంట్ చేస్తే లేదా ఒక మూమెంట్ నుంచి వస్తే ఇలాంటి ఒక పెక్యూలియర్ సర్కమ్స్టెన్సెస్ మినహా ఇండిపెండెంట్లకు పెద్ద ప్రభావం ఉంటుందని అనుకోను. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ లీడ్లో వచ్చింది. అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రావచ్చు అంటారు సార్? కాంగ్రెస్ లీడ్లోకి రాలేదు, నేషనల్ కాన్ఫరెన్స్ లీడ్లోకి వచ్చింది. నేషనల్ కాన్ఫరెన్స్కు కాంగ్రెస్ మిత్రపక్షం. సో కాంగ్రెస్ ఎక్కడైతే జనరల్గా తన రాజకీయ పరిస్థితి అర్థం చేసుకొని మోర్ అకామిడేటివ్గా ఉందో అక్కడ కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. అన్ని చోట్ల అలా ఉండకపోవచ్చు. ఇప్పుడు మీకు కర్ణాటకలో ఏ పార్టీతో పొత్తు లేకపోయినా కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణలో కొంత అకామిడేట్ చేసుకుంది, సిపిఐతో కలిసింది. కానీ ఓవరాల్గా కాంగ్రెస్ తన స్ట్రెంత్ పైనే గెలిచింది తెలంగాణలో కూడా. కానీ మీకు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఎవరితో కలవకపోయినా గెలిచింది. కానీ జనరల్గా మీరు ఉత్తరప్రదేశ్ చూసినా మీకు కాంగ్రెస్ ఎస్పీతో కలవడం ఆ పార్టీకి ఉపయోగపడ్డది. అలాగే పంజాబ్ హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలవలేకపోయింది. సో అక్కడ మళ్ళీ మీకు జమ్మూ కాశ్మీర్కి వచ్చే వరకు నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసింది. ఆయా కాంగ్రెస్ డామినెంట్ పార్టీగా ఉన్న చోట కాంగ్రెస్ బీజేపీ మధ్య బైనరీ ఉన్న చోట కాంగ్రెస్ బలహీనత బయటపడుతుంది. మిత్రపక్షాలతో కలిసి బీజేపీని ఎదుర్కొన్న చోట మరింత బలంగా కాంగ్రెస్ ఎదుర్కోగలుగుతుంది విత్ ఎక్సెప్షన్స్. కర్ణాటక ఒక ఎక్సెప్షన్, హిమాచల్ ప్రదేశ్ ఒక ఎక్సెప్షన్, యూపీ కానీ మహారాష్ట్ర కానీ హర్యానా మీకు తమిళనాడు కానీ బీహార్ కానీ అందువల్ల అక్కడున్న రాజకీయ పరిస్థితులు అనుగుణంగా తాము సొంతగానే బీజేపీని ఎదుర్కో సక్సెస్ ఉంటుందా, మిత్రపక్షాలతో అకామిడేట్ అయితే సక్సెస్ ఉంటుందా అనేది గ్రౌండ్ సిచ్యువేషన్ బట్టి మారిపోతుంటుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కో చోట్ల ఒక రకంగా ఉంటుంది. అలాగే జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ అధికారాలను ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఎందుకంటే ఒక 5 మంది సభ్యుల్ని ఎన్నుకునే అధికారం కూడా గవర్నర్కి ఉంది కాబట్టి దీన్ని ఎలా చూడాలంటారు? గవర్నర్ ఎన్నుకోరు, గవర్నర్ నామినేట్ చేస్తారు. గవర్నర్ కూడా కాదు, యూనియన్ హోమ్ మినిస్ట్రీ నామినేట్ చేస్తుంది గవర్నర్ ద్వారా. ఇది హైలీ అన్డెమోక్రటిక్. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండాలి తప్ప కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ప్రతినిధులు ఉంటే కాశ్మీర్ ప్రజలకు సంబంధం లేని ప్రజా తీర్పు కదా అది. అదే కదా కాశ్మీర్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇప్పుడు మనం ఒప్పుకుంటాం తెలంగాణలో ఒక 5 ఎమ్మెల్యేలు 119 ఎమ్మెల్యేలకు బదులుగా ఇంకో 6 కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తా అంటే తెలంగాణలో ఒప్పుకుంటామా? ఆంధ్రప్రదేశ్లో ఒప్పుకుంటామా? మరి కాశ్మీర్ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? సో ఆ కాశ్మీర్ ఒక రకంగా ఇతర ప్రాంతాలు ఒక రకంగా చూడడం వల్లనే కదా కాశ్మీర్లో ఈ రకమైన పరాయీకరణ భావన పెరిగి తీవ్రవాద శక్తులకు అది ఉపయోగపడింది. మొదటి నుంచి కాశ్మీరీ పొలిటికల్ ప్రాసెస్తో కేంద్రం ఆడుకుంది. గతంలో కాంగ్రెస్ ఆ పని చేసి ఇక్కడ తీసుకొచ్చింది, ఇప్పుడు బీజేపీ అదే పని చేస్తుంది కదా. కాశ్మీరీ ప్రజలకు హక్కు లేదా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు తమ ప్రభుత్వం ఏదో తాము ఎన్నుకోవడానికి మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఎట్లా డిసైడ్ చేస్తే జమ్మూ కాశ్మీర్ని ఎవరు పాలించాలని? అసెంబ్లీలో కాశ్మీరీ పండితులకు రిప్రజెంటేషను, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వలస వచ్చిన రిప్రజెంటేషన్ ఉండడం తప్పు కాదు, కానీ ప్రభుత్వం ఏర్పాటుకు అది కీలకం కాకూడదు. పోనీయండి, అది కూడా గవర్నర్ ఎక్కడైనా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ కేసులో సుప్రీంకోర్టు ఢిల్లీలో తీర్పు చెప్పింది. ఎక్కడైనా గవర్నర్ కానీ లెఫ్టినెంట్ గవర్నర్ కానీ ప్రజలు ఎన్నుకున్న మంత్రి మండలి సలహా సంప్రదింపుల మేరకే పనిచేయాలి. ఇందుకు భిన్నంగా జమ్మూ కాశ్మీర్లో ప్రజలు ఎన్నుకున్న మంత్రి మండలి సలహా సంప్రదింపులతో 5 నామినేట్ చేయడం కొంత అర్థం ఉంటుంది. కానీ ప్రజలకు సంబంధం లేకుండా ఎన్నికల ఫలితాలు కూడా రాకముందు, అసెంబ్లీ కాన్స్టిట్యూట్ కాకముందు నేను పైకెళ్ళి 5 తీసుకొచ్చి ఇక్కడ పెడతా అంటే అది ఎలా డెమోక్రసీ అవుతుంది? సార్, మెజారిటీ రాకుంటే పీడీపీని కూటమిలోకి ఆహ్వానిస్తామని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఇప్పుడు ఆ అవసరం ఉండదనుకోవచ్చా సార్? ఫరూక్ అబ్దుల్లా ఇంకో మాట కూడా అన్నాడు, మెజారిటీ వచ్చినా రాకపోయినా పీడీపీని ఆహ్వానిస్తామన్నాడు. పీడీపీ ఆల్రెడీ ఇండియా కూటమిలో భాగస్వామి. జమ్మూ కాశ్మీర్లో పొత్తు కుదరకపోవచ్చు, కానీ ఇండియా కూటమిలో భాగస్వామి కదా. ఫరూక్ అబ్దుల్లా స్టేట్మెంట్ 2 అంశాలు ఉన్నాయి.
మేము ఒకవేళ మాకు అవసరం ఉన్నా లేకపోయినా, మెజారిటీ ఉన్నా లేకపోయినా మేము పీడీపీని ఆహ్వానిస్తామన్నాడు కదా. గులాం నబీ ఆజాద్ వంటి నేతలు కూడా అక్కడ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు ఈ ఎన్నికల్లో, ఎలా చూడాలంటారు సార్? వాళ్ళంతా అందరికీ తెలుసు కదా, గులాం నబీ ఆజాద్కు పద్మభూషణ్ ఇచ్చింది బీజేపీ. గులాం నబీ ఆజాద్ను మోడీ రిటైర్మెంట్ సమయంలో ఆకాశానికి ఎత్తాడు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి బీజేపీ ఆడిన నాటకంలో గులాం నబీ ఆజాద్ ఒక పావు. అనేక సార్లు ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చి, రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి, కేంద్ర మంత్రి పదవి ఇచ్చి, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి పదవి ఇస్తే చివరికి ఆయనకు మళ్ళీ ఇంకొకసారి రాజ్యసభ సీట్ ఇవ్వలేని చెప్పి బయటకు వచ్చాడు. ఇక అంతటి స్వార్థం చూపిన రాజకీయ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పడమే మంచిది కదా. మరోవైపు హర్యానాలో వినేష్ ఫోగట్ ఒలింపిక్స్లో మొన్న గోల్డ్ మెడల్ మిస్ అయిన వినేష్ ఫోగట్ పోటీ చేసింది కాంగ్రెస్ తరఫున, విజయం సాధించింది. ఈ విజయాన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే హర్యానాలో ఒక్కొక్క క్యాండిడేట్కు అక్కడ కాన్స్టిట్యున్సీ బట్టి ఉంటుంది. ఇది మనము వినేష్ ఫోగట్ ఆ రెస్లింగ్ ఇష్యూ ఒకటే కాంట్రవర్సీ కాదు. అక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత బలం ఉంది, బీజేపీకి బలం ఉంది. బట్ డెఫినెట్గా రెస్లర్ల ఇష్యూ ఒక పోల్ ఇష్యూగా, అంటే కిసాన్, జవాన్, పైల్వాన్ అనే మూడిట్లో హర్యానాలో ఏంటంటే అక్కడ సమాజంలో భాగం. రైతులు, సైనికులు, ఈ పైల్వాన్స్ అంటే మల్ల యోధులు కూడా ఒక సమాజంలో భాగం. గ్రామ గ్రామాన కూడా ఈ ప్రక్రియ ఉంటుంది. అందువల్ల వినేష్ ఫోగట్ ఒక డెఫినెట్గా హర్యానా బిడ్డకు అన్యాయం జరిగింది. రెస్లర్లు లైంగిక వేధింపులపై పోరాడిన యాంటీ బీజేపీ రెసిస్టెన్స్ సింబల్గా కూడా కనబడ్డారు కదా. ఒక దశలో ఆమె కూడా వెనుకబడ్డారు, మళ్ళీ చివరి వరకు వచ్చే వరకు గెలుస్తున్నట్టుగా కనబడుతుంది. ఒలింపిక్స్లో మెడల్ రాకపోయినా ప్రజాక్షేత్రంలో మాత్రం ఆ మెడల్ సాధించినట్లు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, లైవ్లో జాయిన్